పొద్దుగాల పల్లె తెల్లారుతుంటదిరా ముళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చింతగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మాపులు కాల్వగట్టులు సమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల సార్ బిజినెస్ సార్. మరి మీ ఫాదరా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా ఇంక నా వల్ల కాదురా, నేను చనిపోదామని. అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతు కూడా కూడి లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంగా వినిపించే తడిగానం ప్రేమంటే అడు అడుగులు మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం నాకే ప్రళయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మగాని ముగ్గే అయ్యా నేను చెప్పనుగా చూడు.
అడిగినా అమ్మైనా అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అందరూ ఆకలి తీరుస్తాడు రైతు. అలాంటి అందరినీ అనాథం చేసి వెళ్ళిపోతావా? ఇంకా ఆపు, నా పార్టీ తీర్చి నీ పశువులు తీసుకెళ్ళి. అయ్యా 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 కన్నీటితో మార్చేవారు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కొనసాగిది వీడుకోలు కన్నీటితో మార్చేవారు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ఉన్న బలంగా ఖాళీ చేసుకోవాలి. అయ్యయ్యా, వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నావు. కొంచెం గడువు ఉండయ్యా, నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానండి అయ్యా. ఈ మాట చాలా దూరం చెప్పావని బయలుదేరా. అయ్యయ్య అయ్యా, కనీసం కుప్పడి మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. డాడీ, అన్నం పెట్టి రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు డాడీ? భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉరుతాడు, రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న అన్న కాపాడే నోతునే లేదు. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టుకుపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్. ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనూ, పుస్తకాల్లోనూ, శిలా విగ్రహాల్లోనూ చూపించేస్తుంటా సార్. మీకు దండం పెడతా. భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు. బ్రతకనివ్వండి మహాప్రభు.
వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని స్టిల్ ఇవ్వండి అందరూ. వాట్ ఏ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్, సూపర్.